మనం జేబీ లీగల్ అండ్ రెగ్యులేటరీ ఆస్పెక్ట్స్లో బ్యాంక్స్ రెగ్యులేషన్ చూస్తున్నామండి. ఇది మనం తర్వాత వచ్చి చాలా వీడియోల్లో వీటి గురించి డీటెయిల్గా డిస్కస్ చేస్తాం కదండి. బేసిక్గా కవర్ చేయాలి, లెసన్ ఉంది కాబట్టి, సిలబస్లో ఉంది కాబట్టి బేసిక్గా కవర్ చేయాలి కాబట్టి ఇక్కడ కవర్ చేస్తున్నాను. ఇది మళ్ళీ మీకు వినిపిస్తూనే ఉంటుందండి. సో ఫస్ట్ ఆర్బీఐ రెగ్యులేట్ చేస్తుంది. ఇది ఆల్రెడీ మనం చెప్పుకుందాం, బేస్డ్ ఆన్ బీఆర్ యాక్ట్ అండ్ ఆర్బీఐ యాక్ట్. సో బీఆర్ యాక్ట్లో S21 ఏమో అడ్వాన్సెస్ని డీల్ చేస్తుందండి. S36 ఏమో మొత్తం అన్నిటిని డీల్ చేస్తుందండి. సో అడ్వాన్సెస్ వచ్చేటప్పటికి S26 వస్తుంది, 21 వస్తుంది, మిగతా వచ్చేటప్పటికి S36 వస్తుంది. ఇది ఒకటి క్లియర్గా ఉంటే సరిపోతుందండి. సో ఈ డిపాజిట్స్ అయితే ఏవైతే ఉన్నాయో ఇవన్నీ రెగ్యులేటెడ్ ఆన్ టైం బేసిస్ అండి. అంటే ఎంత టైం, మినిమం టైం పీరియడ్ ఎంత, మ్యాక్సిమం టైం పీరియడ్ ఎంత, ఎలాంటివి స్టిప్యులేట్ చేస్తుంది. కొన్నిసార్లు బ్యాంక్స్ ఫెయిల్ అయ్యే పరిస్థితి ఉంటే అటువంటి సందర్భాల్లో ఎంత డిపాజిట్ చేసుకోవచ్చు, మ్యాక్సిమం విత్డ్రాయల్ ఎంత, ఎవరు విత్డ్రా చేసుకోవచ్చు, ఇలాంటి కండిషన్స్ అన్నీ లే డౌన్ చేయొచ్చండి. అలాగే ఇంకోటి గుర్తుపెట్టుకోవాలండి, ఈ ఆర్బీఐ ఇచ్చే అన్ని డైరెక్షన్స్ స్టాట్యూటరీ అండి. సో స్టాట్యూటరీ అంటే బైండింగ్ అప్ ఆన్ ది బ్యాంక్స్, వినేసి ఊరుకోవడం కాదండి. అలాగే సెక్షన్ 36 ప్రకారం అడ్వైజ్ చేయొచ్చు, కాషన్ చేయొచ్చు, ఆర్ ఏదైనా ట్రాన్సాక్షన్ని ఆల్ టుగెదర్ ఆపేయచ్చండి. ఓకే, దెన్ S26 అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ గురించి చెప్తుందండి. అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాన్యువల్గా రిపోర్ట్ చేయాలండి. ఇయర్ ఎండ్ అంటే క్యాలెండర్ ఎండ్ అండి. ఇయర్ ఎండ్ 2019 అయితే 2019 డిసెంబర్ 31 నుంచి ఒక 30 డేస్లో, అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే January 30th లోపల రిపోర్ట్ చేయాలండి. యాన్యువల్ రిపోర్ట్ ఆర్బీఐకి సబ్మిట్ చేయాలండి. సో అన్క్లెయిమ్డ్ డిపాజిట్స్ విషయంలో ఇది S26 కిందకి వస్తుందండి. అలాగే S45 ప్రకారం నామినేషన్ ఉండాలి. ఆ నామినేషన్ బేస్ చేసుకుని మన లైబిలిటీని డిశ్చార్జ్ చేసుకోవచ్చు అండి, ప్రాపర్ నామినీ ఉన్నప్పుడు. సో ఈ సేవింగ్స్ అవ్వచ్చు, లేదా ఈవెన్ ఇన్ కేస్ ఆఫ్ మన సేఫ్ కస్టడీ అయినా, లాకర్స్ అయినా కూడా డిశ్చార్జ్ ఆఫ్ లైబిలిటీ మనం చేయొచ్చండి. అలాగే లోన్స్, అడ్వాన్సెస్ వీటి విషయంలో కూడా ఆర్బీఐ కంట్రోల్ చేస్తుందండి. బేస్డ్ ఆన్ పర్పస్, ఏ పర్పస్కి లోన్స్ ఇవ్వచ్చు, వీటికి ఇవ్వకూడదు, ఎంత మార్జిన్ తీసుకోవాలి, మినిమం మార్జిన్ ఎంత తీసుకోవాలి, అలాగే ఎంత మ్యాక్సిమం అమౌంట్ ఇవ్వచ్చు, ఇవన్నీ ఆర్బీఐ గైడెన్స్ ప్రకారం ఉంటాయండి. అలాగే ఇంట్రెస్ట్ రేట్ని కూడా కంట్రోల్ చేస్తుందండి. మెయిన్గా బేస్ రేట్ని కంట్రోల్ చేస్తారండి. సో బేస్ రేట్ అనేది మినిమం చెప్తుందండి, అంటే ఎంత మినిమం తీసుకోవచ్చు ఇంట్రెస్ట్ రేటు. అంతే, మనం ఎవరికో ఊరికి తక్కువ రేటుకి ఇవ్వడానికి ఇలాంటి వాటికి కుదరకుండా బేస్ రేట్ ఫిక్స్ చేస్తుంది. దీని నుంచి ఎక్సెప్షన్స్ బ్యాంక్ ఎంప్లాయీస్ వాళ్ళకి మాత్రం ఇచ్చుకోవచ్చండి, సొంత ఎంప్లాయీస్కి ఇచ్చుకోవచ్చు. అంతేగాని సొంత మేనేజింగ్ డైరెక్టర్స్కి వాళ్ళకి ఇచ్చుకోకూడదండి, సొంత ఎంప్లాయీస్కి ఇచ్చుకోవచ్చు. అలాగే యూజూరియస్ యాక్ట్ 1918 అండి, ఇది దుర్మార్గంగా ఇంట్రెస్ట్ రేట్లు వసూలు చేయడాన్ని ఆపుద్దండి. దాని ప్రకారం అప్పర్ లిమిట్ అవుద్దండి, అంటే ఒక లిమిట్ దాటాక ఇంట్రెస్ట్ రేట్స్ చార్జ్ చేయడానికి లేదండి. క్రెడిట్ కార్డ్స్ విషయంలో కూడా 36% ఛార్జ్ చేస్తారండి. దాన్ని కోర్టు తప్పు పట్టింది అండర్ యూజూరియస్ యాక్ట్ 1918 అండి. సో అంతంత ఇష్టం వచ్చినట్టు ఇంట్రెస్ట్ రేట్స్, టాప్ సీలింగ్ కూడా కంట్రోల్ చేయొచ్చండి. లోయర్ సీలింగ్ బేస్ రేట్తో, లోయర్ ఫ్లోర్ అంటారండి, దాన్ని బేస్ రేట్తో కంట్రోల్ చేస్తారండి. నెక్స్ట్ వేరియస్ కండిషన్స్, రిస్ట్రిక్షన్స్ కూడా పెట్టొచ్చండి. లైక్ మేనేజ్మెంట్కి ఇవ్వడానికి లేదు, లేదా కొన్ని పర్టికులర్ ప్రాపర్టీస్ మీద ఇవ్వడానికి లేదు, ఇలాంటివి ఉంటాయి. అలాగే సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్స్ అనేవి ఉంటాయండి. సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్స్ అంటే అందరికీ ఒకటే బెత్తం కాకుండా ఎవరికి వాడికి సెపరేట్ ఉంటుందండి. సే ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చరల్ సెక్టర్ ఉంది, వాళ్ళని ప్రమోట్ చేస్తారండి, తక్కువ ఇంట్రెస్ట్ రేట్ ఇన్సెంటివ్ ఇచ్చి ప్రమోట్ చేస్తారు. ట్రేడింగు, అలాగే ట్రేడింగ్లో పర్టికులర్గా హోర్డింగ్, అంటే ఎప్పుడైనా ధరలు పెరుగుతాయి, ఇప్పుడు మన లాక్డౌన్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు జనాలు ఏం చేస్తారంటే వస్తువులు సరుకు దాచేసి దాని రేటు పెరగడానికి కారణం అవుతారండి, దాన్ని హోర్డింగ్ అంటారు. వాటిని పనిష్ చేసేటట్టు ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయండి. సో వాడు రెగ్యులర్గా చేయకుండా హోర్డింగ్ పర్పస్ మీద లోన్ తీసుకుంటే దానికి
పీనల్ ఇంట్రెస్ట్ అంటే డైరెక్ట్గా పీనల్ అని అంటూ ఇంట్రెస్ట్ రేట్ హై ఉంటుందండి. సో మీరు దాన్ని బట్టి చూడొచ్చు, ఒక్కొక్క యాక్టివిటీకి మనకి డిఫరెంట్ ఇంట్రెస్ట్ రేట్స్ ఉంటాయి. అది సెలెక్టివ్ క్రెడిట్ కంట్రోల్లోకి వస్తుందండి. ఆర్బీఐ దీన్ని కూడా యూజ్ చేస్తుందండి. అలాగే సెక్షన్ 20 ఏం చెప్తుందంటే, ఏ బ్యాంక్ అయితే ఉందో ఆ బ్యాంకు దాన్ని ఓన్ షేర్స్ని గ్యారంటీగా పెట్టుకుని లోన్ ఇవ్వకూడదండి. లోన్ ఇవ్వకూడదు, అడ్వాన్స్ ఇవ్వకూడదు, ఏదైనా సరే ఇవ్వకూడదండి డబ్బులు. నెక్స్ట్ పిఎస్ఎస్ యాక్ట్ 2007 దీన్ని బేస్ చేసుకుని పేమెంట్స్ అండ్ సెటిల్మెంట్స్ని రెగ్యులేట్ చేస్తుందండి ఆర్బీఐ. అలాగే S45 బేస్ చేసుకుని మనీ మార్కెట్ ఇన్స్ట్రుమెంట్స్ని రెగ్యులేట్ చేస్తుందండి. ఇంకా బ్యాంకింగ్ అంబుడ్స్మెన్, డిఆర్టీ అలాగే ఉన్నాయి. ఈ బ్యాంకింగ్ అంబుడ్స్మెన్, డిఆర్టీ గురించి మనం తర్వాత చదువుకుంటాం. బ్యాంకింగ్ అంబుడ్స్మెన్ ఏమో ఫర్ ద పర్పస్ ఆఫ్ కస్టమర్స్ అండి, డిఆర్టీ ఏమో ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ బ్యాంక్ అల్టిమేట్లీ టు ది కస్టమర్స్ అండి. ఓకే, నెక్స్ట్ S17 ఏం చెప్తుందంటే రిజర్వ్ ఫండ్ గురించి మాట్లాడుతుంది. ప్రతి బ్యాంకు అది సంవత్సరంలో సంపాదించిన ప్రాఫిట్లో రెవెన్యూ కదండి, ప్రాఫిట్ లాభంలో 20% ఈ రిజర్వ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేయాలండి. అయితే బ్యాంక్ చాలా మంచి పొజిషన్లో ఉంది, పేడప్ క్యాపిటల్, ఫైనాన్షియల్ స్టెబిలిటీ అన్నీ బాగున్నాయంటే ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి రికమెండ్ చేస్తుంది. ఆ టైంలో మాత్రం వీళ్ళు దీని నుంచి ఎక్సెప్షన్ తీసుకోవచ్చండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒప్పుకుంటే దాని నుంచి ఏమైనా అప్రోప్రియేషన్ అంటే ఏమైనా తీసి బయట తన నెక్స్ట్ ఇయర్ లాస్ వచ్చిన ఇట్లకైనా సర్దితే దాన్ని ఆర్బీఐకి రిపోర్ట్ చేయాలండి. వితిన్ 7 డేస్లో రిపోర్ట్ చేయాలండి. నెక్స్ట్ ఫారెన్ బ్యాంక్స్ అంటే బ్యాంక్స్ అన్ని మన ఇండియన్ బ్యాంక్స్ ఏమో ఈ రిజర్వ్ ఫండ్స్ని వాటి దగ్గర మెయింటైన్ చేయొచ్చండి. కానీ ఫారెన్ బ్యాంక్స్ ఏంటంటే ఆ ఇయర్లో వచ్చిన ప్రాఫిట్లో 20% రిజర్వ్ ఫండ్కి ఇవ్వాలి కదా, ఆ రిజర్వ్ ఫండ్ ఆర్బీఐ దగ్గర మెయింటైన్ చేయాలండి. వాళ్ళు సొంత పాకెట్లో మెయింటైన్ చేయడానికి లేదండి ఫారెన్ బ్యాంక్స్ విషయం. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్యాష్ రిజర్వ్ అండ్ లిక్విడ్ అసెట్స్ ఇవి డిమాండ్ అండ్ టైం లయబిలిటీ బేస్డ్ మీద ఉంటాయండి. సో ఈ క్యాష్ రిజర్వ్ మనం ఆర్బీఐ సైట్ ఓపెన్ చేసినా మన బ్యాంక్స్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయినప్పుడు కూడా ఈ క్యాష్ రిజర్వ్స్, లిక్విడిటీ రిజర్వ్స్, ఇవన్నీ సాల్వెన్సీ ఇవన్నీ చూసాం కదండి. ఇవి డిటిఎల్ బేస్డ్ చేసుకుని ఉంటాయి. సో ఈ డిటిఎల్ని ప్రతి ఆల్టర్నేటివ్ ఫ్రైడే రిపోర్ట్ చేయాలి. దాన్ని బేస్ చేసుకుని రిజర్వ్స్, లిక్విడిటీ కానీ క్యాష్ రిజర్వ్స్ కానీ మెయింటైన్ చేయకపోతే ఫైన్ ఉంటుందండి. ఫస్ట్ ఫోర్ట్ నైట్ అయితే బ్యాంక్ రేట్ ప్లస్ 3% అండి. నెక్స్ట్ ఫోర్ట్ నైట్ అయితే బ్యాంక్ రేట్ ప్లస్ 5% అండి. ఆ తర్వాత కూడా అయితే ఈ ఫైన్స్తో పాటు డైరెక్టర్స్కి కూడా ఫైన్స్ పడతాయండి. ఎవరెవరు రెస్పాన్సిబుల్ అయ్యారో మేనేజ్మెంట్ టీంలో వాళ్ళందరికీ ఫైన్స్ పడతాయండి. నెక్స్ట్ థింగ్ ఏంటంటే అన్ని బ్యాంక్స్కి 75% ఆఫ్ అసెట్స్ ఇండియాలో ఉండాలండి. సో ఇది క్వార్టర్లీ రిపోర్ట్ బేస్డ్గా ఉంటుందండి. ఈ అసెట్స్ కెన్ బి క్యాష్, గోల్డ్, అన్ఎన్కంబర్డ్, అప్రూవ్డ్ సెక్యూరిటీస్ ఇవి ఏమైనా అవ్వచ్చు. దీనివల్ల ఏంటంటే బ్యాంక్స్ అసెట్స్ ఇండియాలోనే తిరుగుతాయండి. పర్టికులర్గా ఫారెన్ బ్యాంక్స్ విషయంలో ఇవి బయటకు వెళ్ళిపోకుండా ఉంటాయి. రెండోది, రేపు ఇంటర్నేషనల్ మార్కెట్ ఏమైనా డిస్టర్బ్ అయినా ఇండియన్ మార్కెట్ ఇన్సులేటెడ్గా ఉంటుందండి. సో ఈ వేరియస్ పర్పస్ బేస్ చేసుకుని ఈ 75% నార్మ్ పెట్టడం జరిగిందండి. సో ఇది రెగ్యులేషన్స్ ఆఫ్ బ్యాంక్స్ కంప్లీట్ అండి. దీంట్లో ప్రతిదీ ఇన్ డీటెయిల్ మనకి తర్వాత వస్తుందండి. థ్యాంక్ యూ.